నమస్తే. నేను GVSatyanarayana. ఈ ఎపిసోడ్లో మళ్ళీ ఏప్రిల్ అంటే ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో వాటిలో ఒక 3 కంపెనీలు చెప్తున్నాను. ఈ 3 కంపెనీలు మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. మళ్ళీ 15కి ఇప్పుడు సెప్టెంబర్ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ డేటాను బట్టి మనము మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటే అవి ట్యాక్స్ ఎక్కువ కట్టి కంపెనీలు చూస్తే రేపు అక్టోబర్లో ఆ కంపెనీలు బాగా పెరుగుతాయి. రెండోది ఇప్పుడు నేను చెప్పే ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మళ్ళీ పెరుగుతాయి. ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే బాగా వచ్చినాయో సెకండ్ క్వార్టర్లో కూడా బాగా రాకపోయినా బోర్డు మీటింగ్ టైంకి పెరుగుతాయి. మీరు అయితే మార్కెట్ బాగా పడింది కాబట్టి ఈ షేర్లు కూడా బాగా పడ్డాయి. మళ్ళీ వీ షేప్లో తిరిగినప్పుడే మీరు బై చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఆ కంపెనీలు ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇది లాస్ట్ ఇయర్ ఎంత వచ్చిందో చూద్దాం. ఫస్ట్ క్వార్టర్లో ఈ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి జూను 14 కోట్లు మైనస్లో ఉంది. ఇప్పుడు అది టర్న్ అరౌండ్ అయింది. 76 కోట్లు ప్లస్లోకి రావడం జరిగింది. అంటే మైనస్లోంచి ప్లస్ రావడం జరిగింది. 76 కోట్లు అంటే 3 క్వార్టర్లకి 4 క్వార్టర్లకి వేస్తే సుమారు 304 కోట్లు వస్తుంది. లాస్ట్ ఇయర్ 162 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం 300 కోట్లు అంటే డబుల్ అవుతుంది నియర్లీ. ఇది సింపుల్గా మహీంద్రా లైఫ్ సైన్స్ మహీంద్రా వాళ్ళది 155 కోట్లు ఈక్విటీగా ఉంది. ఇది 1634 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. క్యాష్ ఫ్లో వచ్చి 83 ఉంది. ఇన్వెస్టర్స్ వచ్చి అంటే ప్రమోటర్ స్టేక్ వచ్చి 51.33, 10.60 ఎఫ్ఐఐలు, డిఐలు వచ్చి 18.92. మ్యూచువల్ ఫండ్స్ బాగానే ఉన్నాయి 18.92. పబ్లిక్ కూడా బాగానే ఉంది 19.15. ఇక చార్ట్కి వచ్చేటప్పటికి ఫాల్లోకి వచ్చింది. 50 డేస్ మూవింగ్ యావరేజ్ దిగిపోయింది. ఈ గ్రాఫ్ చూస్తూ మళ్ళీ వీ షేప్లో తిరగాలి. ఇది నేను ఇప్పుడు మీకు చెప్పగానే కాదు, మీకు ఎందుకు చెప్తున్నానంటే కంపెనీ బాగుంది, నెట్ ప్రాఫిట్ బాగుంది, కంపెనీ పెరుగుతుందని చెప్తున్నా. కానీ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? ఈ గ్రాఫ్ చూసి వీ షేప్లో తిరగాలి, అప్పుడు మీరు ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు 50 డేస్ మూవింగ్ యావరేజ్ దిగిపోతుండు, ఇంకా దిగుతుంది. మార్కెట్లో 21వ తారీఖు మన వడ్డీ రేట్లది అమెరికాలో ఇన్ఫ్లేషన్ గురించి ఉంది. ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. అందుకని 30వ తారీఖు సెప్టెంబర్ 30కి మన ఆర్బీఐ గవర్నర్ వాళ్ళది క్రెడిట్ పాలసీ ఉంది. కాబట్టి ఈ లోపల అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. కాబట్టి ఇది పడ్డంత వరకు పడి వీ షేప్లో తిరిగినప్పుడే దీన్ని ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మహీంద్రా లైఫ్ స్పేస్ ఇది ఏం చేస్తుందో చూద్దాము. ఇది సింపుల్గా దీని యొక్క మహీంద్రా గ్రూపు వీళ్ళ యొక్క బిజినెస్లు ఏంటో చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. వీళ్ళు రియల్ ఎస్టేట్ కాబట్టి వీళ్ళు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ 43, 18.05 మిలియన్ స్క్వేర్ ఫీటు, 9 సిటీస్లలో 9.3 మిలియన్ స్క్వేర్ ఫీటు గోయింగ్ కంపెనీలు ఉన్నాయి. ఇది సింపుల్గా మహీంద్రా గ్రూప్ నుంచి మహీంద్రా లైఫ్ స్పేస్ ఇది ఫాల్ పడుతూ వచ్చింది. ఇది ఎక్కడైతే వీ షేప్లో తిరుగుతుందో గ్రాఫ్ అక్కడ మీరు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇంకొక కంపెనీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టరు -185 కోట్లుగా రావడం జరిగింది. ఈ సంవత్సరం టర్న్ అరౌండ్ అయింది. 157 కోట్లు ప్రాఫిట్లోకి రావడం జరిగింది. యాన్యువల్కి వచ్చేటప్పటికి 600 కోట్లు 1100 కోట్లుగా చూపిస్తున్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరుగుతున్నాయి. ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఎక్కువైంది. కాబట్టి ఇది ఐసిఐసిఐ గ్రూప్ నుంచి వచ్చింది. ఐసిఐసిఐ బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 1437 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 7611 కోట్లు. ఇది నెక్స్ట్ క్యాష్ ఫ్లో వచ్చి 696. ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ స్టేక్ వచ్చి 73.40, ఎఫ్ఐఐలు 16.13, డిఐలు లేరు అంటే కొంచెమే ఉంది 5.09. ఇక పబ్లిక్ దగ్గర లేదు 5.38. కాబట్టి ఎప్పుడైనా కానీ పబ్లిక్ దగ్గర లేనప్పుడు మనం కనుక కొనుక్కుంటే కంపెనీ షేర్లు బాగా మూవ్మెంట్ వచ్చినప్పుడు వస్తాయి. అది కథ. సింపుల్గా చార్ట్కి వెళ్దాం. చార్ట్లో కనుక గమనిస్తే ఇది కూడా 50 డేస్ మూవింగ్ యావరేజ్ దిగిపోయింది. కాబట్టి మళ్ళీ వీ షేప్లో తిరిగినప్పుడే మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఐసిఐసిఐ అంటే గ్రాఫ్లోకి వెళ్తున్నా. ఇక్కడ ఇది కూడా ఈ గ్రాఫ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. అన్నీ ఫాల్ ఉంది. ఎందుకు అంటే మార్కెట్ పడుతున్నాయి కాబట్టి అన్ని ఫాల్ ఉన్నాయి. కానీ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి. మనం ఏం చేయాలి? వీ షేప్లో తిరిగినప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. కంపెనీ రాసుకోవాలి, పెన్ను నోట్బుక్ పెట్టుకొని ఈ కంపెనీని అబ్జర్వ్ చేయాలి. వీ షేప్లో ఎప్పుడైతే గ్రాఫ్ తిరుగుతుందో అప్పుడు మీరు కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. ఇక నెక్స్ట్ ఇంకో కంపెనీ ఫోర్బ్స్, FORBS ఫోర్బ్స్ అండ్ కంపెనీ. ఇదేదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి -5 కోట్లు లాస్లో ఉంది.
ఈ సంవత్సరం 146 కోట్లు ప్రాఫిట్లో రావడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ అదర్ ఇన్కమ్ రావడం జరిగింది 4295 కోట్లు. అది కథ. అందుకని ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి 1 ఇయర్కి 146 అంటే 600 కోట్లు వస్తుంది సుమారుగా. పోయిన సంవత్సరాన్ని కౌంట్ చేయకూడదు. ఎందుకోసం అంటే 4225 4249 కోట్ల అదర్ ఇన్కమ్ వచ్చింది. కానీ నెట్ ప్రాఫిట్ పెరిగింది, రిజర్వ్లు పెరుగుతాయి. అయితే మనం చూడవలసింది ఏంటంటే జనరల్గా నెట్ ప్రాఫిట్ చూడాలి. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అంత లేదు. ఈ సంవత్సరం బాగా ఉంటుంది. అది కాబట్టి ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ యాన్యువల్కి వచ్చేటప్పటికి మనకి ఈ క్వార్టర్స్ ఏదైతే 146 ఉన్నాయో సుమారుగా 146 ఇంటూ 4 4 16 600లో 16 పోతే 584 కోట్లు సుమారుగా వచ్చేటట్టుంది. తర్వాత బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 17 కోట్లు షేర్ క్యాపిటల్, 70 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. క్యాష్ ఫ్లో వచ్చి మైనస్లో ఉంది. ప్రమోటర్ స్టేక్ వచ్చి 73.85. ఎప్పుడైనా కానీ ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉండాలి. ఎంత ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉందంటే, ప్రమోటర్ దగ్గర ఎక్కువ ఉంది అంటే కంపెనీ అంటే మన కోసం కాదు, వాళ్ళ కోసం పనిచేసుకుంటాడు. ప్రమోటర్ కోసం పనిచేసుకుంటాడు. షేర్ ప్రైస్ కాదు, కంపెనీ వృద్ధిలోకి రావాలని చేసుకుంటాడు. కాబట్టి ఎక్కువ శాతం ప్రమోటర్ స్టేక్ ఉండాలి. 73.85 ఉంది. ఎఫ్ఐఎల్ వచ్చి 11.52, కొంచెమే ఉంది. డిఐఎల్కు 0.11, గవర్నమెంట్ 0.86, పబ్లిక్ దగ్గర కూడా బాగానే ఉంది 13.66గా. ఇది తర్వాత చార్ట్ కూడా దిగిపోతుంది. ఇంకా డిఎంఐలు కూడా దిగిపోద్ది. 50 డిఎంఐ కూడా దిగిపోయింది అనుకోండి. మళ్ళీ వి షేప్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు మనము చూడాలి ఈ ఫోర్బ్స్ కంపెనీ ఏం పని చేస్తుందో. చూస్తే వాళ్ళ బిజినెస్లు ఏంటి అంటే ఫోర్బ్స్ ఇంజనీరింగు, ఫోర్బ్స్ రిటైల్ ఇది అనమాట వాళ్ళ ఇంజనీరింగ్ సంబంధించినవి. తర్వాత ఫోర్బ్స్ రియల్ ఎస్టేట్ ఉంది వాళ్ళకి, ఫోర్బ్స్ రియల్ ఎస్టేట్ అనమాట. ఇవన్నీ బ్రాండ్ అనమాట. మంచి ప్రోడక్ట్, మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఆ సర్వీసు ఫోర్బ్స్ టెక్నాలజీసు. ఇవి వీళ్ళ యొక్క ఫోర్బ్స్ యొక్క కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫోర్బ్స్ గ్రాఫ్కి వస్తున్న ఫోర్బ్స్ అండ్ కంపెనీ ఏదైతే గ్రాఫ్ చూస్తే మనకు తెలుస్తుంది ఇది కూడా ఫాల్. ఇక్కడ మనము చూడాలి ఎప్పుడైనా కానీ ఫాల్ అయినంత వరకు కంపెనీ వాల్యూ కనుకుంటే ఫాల్ అయినంత వరకు మళ్ళీ వీ షేప్లో ఎప్పుడైతే తిరుగుతుందో అక్కడ మనము ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది సింపుల్గా ఫోర్బ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరేం చేయాలంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.